హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసవి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బూందీ లడ్డూని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఈ రెసిపీని చేసుకోవడానికి ముందుగా శనగపిండిని జల్లించి పెట్టుకొని కొంచెం శనగపిండిని ఒక గిన్నెలో తీసుకొని ఇందులోనే చిటికెడంత ఉప్పు అలాగే చిటికెడంత వంట సోడా కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని థిక్గా కలుపుకోవాలి. థిక్గా అంటే దోశపిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటే చాలు. ఉండలు లేకుండా నీట్గా చేయితోనైనా విస్కర్తో అయినా కలుపుకోవాలి. ఇక్కడ మేమైతే చేయితో కలుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మేము తీసుకున్న శనగపిండి అయితే ప్యాకెట్ శనగపిండి కాదు, ఇంట్లోనే శనగపప్పు ఉంటే దాన్ని మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి పట్టించుకొచ్చి ఫ్రెష్గా తీసుకున్న శనగపిండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ గరిటెను కానీ లేదా చిల్లుల గరిటెను కానీ తీసుకొని ఇలా సెంటర్లో పెట్టి ఒక గరిటెడు శనగపిండిని తీసుకొని ఇలా బూందీ గరిటెలోకి స్లోగా డ్రాప్ చేయండి. బ్యాటర్ అనేది బాగా పల్చగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బూందీ అనేది సన్నగా స్లోగా ఆయిల్లోకి పడుతుంది. నూనెని బాగా హీట్ చేసుకున్నాం కాబట్టి పడిన శనగపిండి డ్రాప్ అనేది వెంటనే పొంగుతుంది. పొంగిన బూందీ చక్కగా వేగుతుంది. మనం తీసుకున్న కడాయి ఆయిల్లోకి ఈవెన్గా అంతా బూందీ స్ప్రెడ్ అయ్యే వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు బూందీని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. బూందీ లడ్డు కోసం కారం బూందీకి వేయించుకున్నట్లుగా బాగా ఎక్కువ కలర్ వచ్చే వరకు వేయించకూడదండి. మనం చేతితో నలిపితే సాఫ్ట్గా నలగాలి. అలా వేయించుకుంటేనే మనకు బూందీ లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది. లైట్గా క్రిస్పీనెస్ రావాలి, బట్ క్రంచీగా ఉండకూడదు. ఇలా వేగిన బూందీని నూనెలోంచి బయటికి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బూందీకి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర ఎలా తీసుకోవాలంటే ఒక కేజీ శనగపిండికి కేజీ చక్కెర తీసుకోవాలి. ఈ చక్కెరని అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో చక్కెర వేసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసి ఆ గిన్నెను స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెరను పూర్తిగా కరగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. పాకం అనేది మనకి ఇక్కడ లైట్గా తీగ పాకంలాగా రావాలి. వేళ్ళతో పట్టుకొని చూస్తే జిగురుగా తగలాలి వేళ్ళకి. అలా వస్తే సరిపోతుంది, ఎక్కువ పాకం రాకూడదు. ఈ చక్కెర పాకాన్ని అయితే అడుగంటకుండా మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. అయితే ఇక్కడ మనకు చేతితో అర్థం కాదు అనుకుంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ చక్కెర పాకాన్ని కొంచెం ఆ వాటర్లోకి వేసి చూస్తే అది విడిపోకుండా కొంచెం ముద్దలాగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా పాకం కాలేదు, అది మాకు ముద్దలాగా రాలేదు. మళ్ళీ ఒకసారి వేసి చూస్తున్నాము. చూడండి, అది కొంచెం దగ్గరికి ముద్దలాగా అయితే మనకి ఇంకా పాకం వచ్చినట్లే. ముద్దలాగా కాకపోతే మళ్ళీ కొద్దిసేపు అలాగే ఉంచి బాగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ లాస్ట్ సారి అయితే చూస్తున్నాం, ఇంకా పాకం అయితే వచ్చేసింది మనకి ఇక్కడ. ఇంకా స్టవ్ పై నుండి అది దించేసుకోవాలి. ఇప్పుడు మనం పాకంలోకి వేయడానికి అవసరమైన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకోవాలి. అలాగే యాలకుల పొడి ఇంకా నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ అయితే ఆ పాకంలోకి నెయ్యి అయితే వేస్తున్నాము. అలా వేడిగా ఉన్నప్పుడే మనం అన్నీ వేసేసుకోవాలి. ఇంకా నెయ్యి అయితే వేసాము. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే మేము ఆల్రెడీ నెయ్యిలో వేయించి పెట్టి పక్కన ఉంచుకున్నాము, అవి కూడా వేయాలి. ఇంకా ఇక్కడ లడ్డూలు మంచిగా కలర్ కనిపించాలంటే ఎల్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే వేయలేదు. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇక్కడ మాకైతే నచ్చదు, వేసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో పిండి వంటలు చేసేటప్పుడు ఒక 2 మనుషులు ఉంటే బాగుంటుంది, చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా, అవైతే అందులో వేసేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, అది కూడా దాంట్లో వేసి కలుపుకోవాలి. ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అలా చేతితో తీసుకొని ఒకరు పోస్తూ ఒకరు కలుపుతూ ఉంటే మనకు ఈజీగా అవుతుంది.
ఇలా బూందీ మొత్తం అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం మీకు కాస్త కష్టంగా ఉంది అనిపిస్తే కొద్దిగా బూందీని తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఆ పొడి వేసి కలిపినా కానీ మీకు లడ్డు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం పచ్చకర్పూరం ఉంటే అది కూడా వేసుకోవచ్చు. మేమైతే వేయలేదు. పచ్చకర్పూరం వేస్తే ఆ లడ్డు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగానే వేసుకోవాలి. మరీ పచ్చకర్పూరం ఎక్కువ అయిపోయినా కూడా ఘాట్ అనేది ఎక్కువయ్యి టేస్ట్ అంత బాగుండదు. ఇలా బూందీ మొత్తం వేసిన తర్వాత కింది నుంచి పైకి పైనుంచి కిందికి బాగా కలపాలి. లేదంటే కింద మనకి షుగర్ సిరప్ అలాగే ఉండిపోతుంది. దాన్ని కూడా బాగా మొత్తం కలిసిపోయేటట్లు అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 minutes గిన్నెనైతే పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకుంటే షుగర్ అనేది దానికి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మూత తీసేసి అంతా బాగా మళ్ళీ ఒకసారి కలుపుకొని దాన్నైతే ఒక బౌల్లోకి వేసుకొని మనం లడ్డూలు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్టుకోవాలి. ఇక్కడ చూడండి లడ్డూలు అయితే ఇలా చుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి లడ్డు అయితే మనకు బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. మేమైతే ఇక్కడ 2 kgs అయితే పిండి తీసుకున్నాము. 2 kgs పిండికి మనకు పిండి ఎక్కువే అవుతుంది కాబట్టి పట్టించినప్పుడు కొంచెం పిండి ఎక్కువే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 200 లడ్డు వరకు అయితే అయినాయి. ఇంకా లడ్డు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.